A firestorm, and it's coming. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే వెళ్ళిపోయింది టీజర్ అయితే పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లా కాకుండా ఒరిజినల్ గాడ్ లా కనిపిస్తున్నారు సార్. ఫిలిమ్స్ అదిరిపోయింది, ప్యానింగ్ అధికారులు బద్దలైపోతే చెప్తున్నా ఫస్ట్ కన్ను పట్టుకున్నట్లు వస్తుంటే పూరగాలు వస్తున్నాయి ఇక్కడ. ఓజీకి జవాన్ లేస్తాయి. మామూలుగా ఫీల్ సినిమాని మనం ఎలా మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అలా ఈ ప్రెసెంటేట్ సుధీర్ సమయం లోడింగ్. ఐదు నిమిషాలకి నువ్వు సవాల్ లభిస్తే ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అదే చూపించాడు. 5 నిమిషాలకు ఒక షాట్ మెంటల్ ఎక్కేస్తుంది పవన్ కళ్యాణ్. పోతారు మొత్తం పోతారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. మైండ్ చెంగింది. ఓన్లీ 2025 పవన్ కళ్యాణ్ సూపర్ ఉంది. దుమ్ము లేపిండు, ఇంకోసారి కూడా చూడాలని ఉంది. మైండ్ పోతుందా? మైండ్ పోతుంది లోపల. కత్తి ఎత్తుకొని నరుగుతా ఉంటే థియేటర్ల కింద చూసుకుంటా ఉన్నాం రక్తం వస్తుందేమో అని. Urgently we need UNSC sanctions committee 1323 for counter terrorism because these three are they killed us with hype. ఓజీ తో మనల్ని ఎవరు ఆపేది? ఒక్కొక్కటి నరాల్లోకి ఎక్కేస్తాయి. అసలు ఆయన వస్తున్నప్పుడల్లా న్యూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సినిమా ఎండ్ వరకు మీకు ఎలివేషన్. तेलुगु डायरेक्टर मुंबई को इतना रॉ बोल्ड और ब्लडी दिखा रहा है, मजा आ गया. पवन कल्याण मतलब कि वन मैन शो है. बीजीएम बढ़िया है, थमन का बीजीएम है, मुझे बढ़िया लगा. वाइब मैडनेस, मजा आ गया. 12 साल के बाद अभी जो उनके फैंस हैं ना, तेलुगु फैंस, उनके लिए मतलब एक नंबर है. मूवी बहुत सोनी है. इंटरवल से पहले जब गला काटा नाइस शोइंग वेटिंग फॉर पार्ट 2 ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಂಟರ್ವೆಲ್ ಸೀನ್ ಇದೆಯಲ್ಲ ಅಲ್ಲಿಗೆ ನಿಮ್ಗೆ ಬಾಡಿ ಎತ್ತೋದು ಭಯಂಕರ மாஸ் ಅಂದ್ರೆ மென்டல் மாஸ். ஹாலிவுட் ரேஞ்சில இருக்கு. எல்லாமே கூஸ் பம்ப்ஸ். படம் வந்து அவ்வளோ கிளாப்ஸ். தொண்டலா போச்சு தம்மன் சரியா பண்றது வேற லெவல்ல இருக்கு. पवन कल्याण செம்மையா இருந்தது. நீங்க தெலுங்குனா நீங்க ஆஃப் கோர்ஸ் அவங்க ஃபேன் இருப்பீங்க. தாகி பீஜம் பேசாத గాని క్రేజీ బ్రో. రమణన్న మ్యాచ్ లో సావడంగా ఏడిపిది. రమణన్నకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా కొడుతుంటే ఇట్లా సీట్లు ఊగుతున్నాయి. తమిళనాడు ఏ కొట్టి వాయించాలో తెలీదు. బుర్రపాడు సూపర్ అసలు ఇచ్చి వాడేసాడు. అమ్మ తమను వచ్చాడు అసలు. అబ్బా సుజిత్ చిప్పుడు చూడు చిప్పు అది పెట్టాడు పవన్ కళ్యాణ్ కి. నెక్స్ట్ లెవెల్ సుజిత్ కి కుడి కట్టాను. జై సుజిత్ అన్న. సుజిత్ సమ అంతే. నడుపుతాడా బా ఆ సీన్ ఒక్క గుడికి రావాలి సినిమా. ఇంటర్వెల్ ముందు ఒక సీన్ కళ ఆయన్ని మేము ఎలా చూడాలి అనుకున్నామంటే ఇలా. సుజిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో ఏళ్ళ కలికి ఆట మొదలైందయ్యో ఇయాలే. నీవు ఎంత మిస్ అయ్యావన్నది ఈ రోజు చూసిన తర్వాత కళామ తల్లి పులకరించిపోయింది. థియేటర్ల అభిమానులందరూ కూడా కూర్చోలేదు. షడ్రశోపేతమైన విందు భోజనం. నెక్స్ట్ టైం సెటిల్మెంట్. సుజిత్ కి తమకి గుడి కట్టేస్తాం మేము. సుజిత్ అన్నకి తమనన్నకి గుడి కట్టేస్తామంతే. Superb cinema. Taman, what a brilliant work. I'm looking forward to the following the universe of Moji.
One thing is purely Sujit's creation.